ప్రభాస్తో చేసే ఈ ఒక్క సినిమా చాలు నా కష్టాలన్నీ తీరుస్తుందని ఆశపడ్డాడు ఈ బడా ఫిల్మ్ మేకర్. అడిగిన క్యాస్టింగ్, కావలసిన బడ్జెట్ ఇలా అన్ని సెట్ చేశాడు కూడా. కానీ సినిమా మొదలెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా రిలీజ్ పై క్లారిటీ ఇవ్వని ఈ డైరెక్టర్ తాజాగా రీషూట్ల పేరుతో ప్రొడ్యూసర్ ని మరింత డ్యామేజ్ చేస్తున్నాడట. దీంతో ఇంతకీ సినిమా ఎప్పుడు బయటపడుతుందా అంటూ తెగ బాధపడుతున్నాడట ఈ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్. వరుస సినిమాలతో డీలా పడ్డ విశ్వప్రసాద్ ఆశలన్నీ రాబోయే రాజాసాబ్ మీదే పెట్టుకున్నాడు. పాన్ వరల్డ్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ హీరో అవడం, డార్లింగ్ మిగతా సినిమాలలాగా బడ్జెట్ డిమాండ్ చేయకపోవడం, ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి డైరెక్టర్ అవడంతో గట్టిగానే లాభాలని వెనకేసుకోవచ్చు అనుకున్నాడు. వాస్తవానికి సరిగ్గా షూట్ జరిగి అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యుంటే అలాగే జరుగుండేది కూడా. కానీ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అది సినిమా ఎందుకవుతుంది? ఈ సినిమాకి ప్యారలల్ గా ప్రభాస్ ఫౌజీని మొదలెట్టడం, సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, డార్లింగ్ గాయపడడం వంటి అనేక రీజన్స్ తో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక తాజాగా వినిపిస్తున్న టాక్స్ ప్రకారం సినిమా రష్ చూసిన డార్లింగ్ హ్యాపీగా లేడని, చెప్పిన కథకి తీసిన సినిమాకి ఎక్కడో తేడా కొట్టిందని, దీంతో రీషూట్ ఖచ్చితంగా చేయాల్సిందేనని ఆర్డర్ వేశాడట మన బాహుబలి. అసలే డీలా పడ్డ నిర్మాత పోస్ట్ పోన్ అవుతున్న రిలీజ్ డేట్స్ ఈ సమయంలో మళ్లీ రీషూట్ అంటే ఎలా అంటూ తెగ బాధపడిపోతున్నాడట ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టిన ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు రీషూట్ల పేరుతో మరో 15 కోట్ల నష్టాన్ని భరించే స్థితిలో లేనని, ఉన్నది ఉన్నట్టుగానే ఉంచితే నష్టమేమీ లేదని వాపోతున్నాడట ఈ టాప్ ప్రొడ్యూసర్. చూడాలి మరి ఇటలీ నుంచి ప్రభాస్ రాగానే ఈ రీషూట్ పనులు మొదలెడతారా, లేక ప్రొడ్యూసర్ మాట విని రెగ్యులర్ షూట్ కి వెళ్తాడా? For more videos like this, subscribe Big TV channel.